సో సీరియల్ ఇండస్ట్రీకి ఫస్ట్ టైం ఎలా ఛాన్స్ వచ్చింది మ్యామ్? యాక్చువల్లీ నాకు స్టార్టింగ్ సీరియల్ ఇండస్ట్రీకి రావడం ఇష్టం ఉండేది కాదు. కానీ మా మమ్మీకి ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను చాలా యాక్టివ్గా ఉండేదాన్ని. ఫ్యాషన్ షో చేయడం, ఏదేదో ఎవరినైనా మాట్లాడుతుంటే ఇమిటేట్ చేయడం ఇలాంటివి చేసేదాన్ని అంట. సో మా మమ్మీకి చిన్నప్పటి నుంచి ఆ థాట్ వచ్చింది తనని స్క్రీన్ మీద చూడాలి అని. కానీ అది నా మీద రుద్దారు లిటరలీ చెప్పాలంటే. నాకైతే అస్సలు ఇష్టం ఉండేది కాదు. బికాజ్ సీరియల్ ఇండస్ట్రీ, మూవీ ఇండస్ట్రీ అంటేనే అమ్మాయిలకి చాలా ఇదిగా చూస్తారు బయట. వాళ్ళు చూడడం కూడా వేరేలా చూస్తారు. మాతో సెల్ఫీ దిగడానికి ఇష్టపడతారు, మాతో మాట్లాడడానికి ఇష్టపడతారు. కానీ ఒక అమ్మాయి ఇండస్ట్రీలో ఉంది అంటే మాత్రం ఒక నెగిటివ్ థాట్ ఉంటుంది వాళ్ళకి. సో అది ఉండేసరికి నేను ఇండస్ట్రీ అంటే వద్దు, నాకు ఇష్టం లేదు అనే థాట్లోనే ఉండే. అయితే ఏమైంది, ఒకసారి కన్నడలో మా మమ్మీ కోసమని ఒక 2 సీరియల్ ఇలా చేసేదాన్ని, చిన్నగా గెస్ట్గా వెళ్ళడం అలాంటిది. ఒకరోజు మా మమ్మీకి నాకు పెద్ద గొడవ. ఏంటి అంటే, నేను యాక్ట్ చేస్తున్నానని ఎవరికి చెప్పకు, నీ కోసం చేస్తున్నాను. కానీ మా మమ్మీ ఏంటి అంటే, నాది టెలికాస్ట్ అవ్వగానే నా కూతురు చేసింది అని అందరికీ చెప్పేది, పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి, అందరికీ. నాకు అది ఇష్టం ఉండేది కాదు. నువ్వు చేస్తుంది చూడడానికి కదా మ్యామ్, అంటే నాకు ఇష్టం ఉండేది కదా. నేను ఇండస్ట్రీలో ఉన్నానని నువ్వెవరికి చెప్పకు, నాకు ఇష్టం లేదు అన్నట్టు. అయితే మా మమ్మీకి నాకు ఆ విషయంలో గొడవ అయింది. అయితే పీక్స్ లెవెల్కి వెళ్ళిపోయింది ఆ గొడవ. మా మమ్మీ 3 days నుంచి నాతో మానేసింది అనమాట. అయితే అదే టైంకి కరెక్ట్గా కన్నడ నుంచి ఒక సీరియల్కి కాల్ వచ్చింది నాకు లీడ్ రోల్గా. అయితే మా మమ్మీ అప్పటికి కూడా గొడవలో 3 days మాట్లాడలేదు. అప్పుడు ఫోన్ చేసి, చూడు ఒక సీరియల్ వచ్చింది, చేస్తావంటే చెయ్యి, లేకపోతే వద్దు అని చెప్పేసి పెట్టేసింది అనమాట. అప్పుడు అరే 3 days మమ్మీ మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడుతుంది అని చెప్పేసి నేను ఓకే మమ్మీ నేను చేస్తా అని చెప్పేసి అలా స్టార్ట్ అయింది నా సీరియల్ జర్నీ. సో అలా కన్విన్స్ అయ్యారనమాట. అంటే మా మమ్మీ కోసం అని చెప్పి స్టార్ట్ అయిన జర్నీ ఇప్పుడు నా ప్రొఫెషన్గా మారిపోయింది. అంటే కొన్నిసార్లు మనకి ఏది వద్దు అనుకుంటామో అదే మన లైఫ్లో ఎదురవుతూనే ఉంటాయి అని అంటాం కదా. నాకు ఇది అనిపించింది అలా. అంత వద్దు అనుకునేదాన్ని ఇప్పుడు ఎలా అంటే, అమ్మ ఏదైనా సీరియల్ వస్తే ఆఫర్ ఉంటే బాగుండు, ఎందుకు నేను 10 days ఖాళీగా ఉన్నాను, ఇంకొక సీరియల్ కమిట్ అవ్వచ్చు కదా, ఇలాంటి థాట్కి వచ్చేసింది ఇప్పుడు నాకు. కంప్లీట్లీ ప్రొఫెషన్ అయిపోయింది. దట్స్